శివరాత్రి శివరాత్రి పరమశివుని పూజలతో శివనామ కీర్తనలతో అభిషేకాల జాగరణలతో శివదర్శన భాగ్యంతో తరించే శివరాత్రి శివరాత్రి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివరాత్రి యొక్క వైభవం ఎలా జరుపుకోవాలనే విషయం ముందుగా మనం చెప్పుకున్నాం నిన్న. ఈ రోజున 64 నాయనార్లలో ప్రముఖుడైనటువంటి మాణిక్యవాచగర్ అనేటువంటి నాయనార్ యొక్క కథ వినే ప్రయత్నం చేద్దాం. మాణిక్యవాసగర్ అనేటువంటి ఆయన శివుణ్ణి కీర్తిస్తూ తిరువాసగం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఈయన 9వ శతాబ్దానికి చెందినటువంటి ఒక గొప్ప తమిళ కవి, శివభక్తుడు. ఇతడి యొక్క రచనలు తమిళంలోని శైవ సిద్ధాంతానికి కీలకమైనటువంటి తిరుమురై అనేటువంటి గ్రంథంలో మాణిక్యవాచగర్ యొక్క రచనలు ఒక భాగంగా వెలసిల్లి, అంటే శైవ తిరుమురై రచయితల్లో, అంటే రచనలు చేసిన వాళ్ళల్లో మాణిక్యవాచగర్ ఒకరు. అరిమర్ధన పాండ్యన్ అన్న బిరుదు పొందినటువంటి పాండ్యరాజు వరగుణవర్మన్ అనేటువంటి ఆయన 862 885 మధ్య పరిపాలించాడు, క్రీస్తు శకం. ఆ మహారాజు యొక్క మంత్రుల్లో ప్రధానమంత్రిగా ఈ మాణిక్యవాచగర్ మధురై నగరంలో జీవించాడు. మధుర కాదు, మధురై. ఆ మధురై నగరం పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది వైగై అనేటువంటి నది. భగవంతుడి యొక్క సాన్నిధ్యం వల్ల కలిగే సంతోషం, భగవంతుడితో ఎడబాటు వల్ల కలిగే దుఃఖం, ఈ రెండింటి వల్ల ఈ మహానుభావుడిలో నుండి అద్భుతమైన కవిత్వం పుట్టుకొచ్చింది. వాల్మీకి మహర్షి యొక్క శోకంలో ఏ విధంగా శ్లోకం మానిషాద ప్రతిష్టాంత్వం అనేటువంటి శ్లోకం పుట్టిందో శ్రీమద్ రామాయణం, ఈయన యొక్క సంతోషం, దుఃఖం భగవంతుడి పట్ల ఈ రెండు కూడా మానవ మాత్రుడి వల్ల కలిగితే ప్రయోజనం లేదు. అన్నమయ్య కూడా భార్యల యొక్క వియోగం వల్ల వైరాగ్యం పుట్టి వైరాగ్య సహితమైనటువంటి కీర్తనలు రాశాడు వెంకటేశ్వర స్వామి మీద. దక్షిణ భారతదేశంలో శైవ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటి యోగుల్లో, కవులలో 63 నాయనార్లలో ఒకడుగా వెలసిల్లాడు. కాకపోతే
నాయనార్లలో ప్రధానమైనటువంటి వాడు అయినప్పటికీ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది. వీరి జీవితం ఏంటో చూద్దాం. మాణిక్యవాచకర్ మదురై జిల్లా నుండి 7 మైళ్ళ దూరంలో ఉన్న వైగై నది ఒడ్డున మేలూరు అనేటువంటి ఊరు సమీపంలో పుట్టినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆ కారణంగా ప్రజలు అతన్ని వడవురార్ అంటే వాదపూర్ అనేటువంటి ఊరి నుంచి వచ్చాడు కాబట్టి వడవురార్ అనేటువంటి పేరుతో పిలిచారు. ఇతను శైవ ఆలయ పూజారుల సంఘానికి చెందినవాడు. అంటే శివార్చకుల వంశంలో పుట్టినటువంటి వాడు అన్నమాట. అతని తండ్రి ఒక శివాలయానికి పూజారి. మాణిక్యవాచకర్ హిందూ భక్తి యొక్క పునరుజ్జీవన కవుల్లో ఒకరు. అతని రచన తమిళ శైవ సిద్ధాంత ముఖ్య మత గ్రంథమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్న తిరుమురై అనేటువంటి గ్రంథంలో ఒక సంపుటిని రూపొందించింది. ఇతని పని ఏమిటి అంటే దేవుడి యొక్క అనుభవంలో నుంచి ఆనందం పొందటం, దేవుడి యొక్క అనుభవంలో నుంచి దూరమైనప్పుడు ఆయన అనుభవించినటువంటి వేదన, ఈ రెండు కూడా తన యొక్క కవితల ద్వారా వ్యక్తీకరించాడు. ఆధ్యాత్మిక మత పునరుజ్జీవనానికి సహకరించినటువంటి మాణిక్యవాచకర్ పరమశివుడికి తనను తాను ఉద్ధరించే మార్గాన్ని చూపించటానికి ప్రపంచంలో జన్మించినటువంటి శైవ మతం యొక్క ఆచార్యులలో సాధారణంగా శైవ మత ఆచార్యులని నాయనార్లు అని పిలుస్తారు. వాస్తవానికి 63 అని 64 అని 2 రకాలుగా ఉన్నాయి. 64 మంది తీసుకున్నప్పుడు ఈయన కూడా ఒకడు. ఇది అదే వైష్ణవ భక్తులు వచ్చేసరికి ఆళ్వార్లు అన్నారు. వాళ్ళు 12 మంది. జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరమూర్తి, మాణిక్యవాచకర్ ఈ 4 కూడా గొప్ప నాయనార్లుగా ప్రసిద్ధి పొందారు. జ్ఞాన సంబంధర్ అయితే శంకరుడి యొక్క కుమారుడిగా, అప్పర్ని సేవకుడుగా, సుందరమూర్తిని స్నేహితుడిగా, మాణిక్యవాచకర్ని ప్రియమైన భక్తుడుగా శివుడు భావించాడు. ఇది అంటే శివుడితోటి వీళ్ళకున్నటువంటి బంధం చెప్పుకుంటున్నాం మనం. జ్ఞాన సంబంధర్ని శంకరుడు సాక్షాత్తు కుమారుడుగా భావించాడు. అప్పర్ అనేటువంటి భక్తుడిని సేవకుడుగా భావించాడు. సుందరమూర్తిని స్నేహితుడిగా భావించాడు. మాణిక్యవాచకర్ని ప్రియమైనటువంటి భక్తుడుగా భావించాడు శంకరుడు. మాణిక్యవాచకర్ పేరు ఆభరణాలు వంటి అర్థాలు వచ్చే పదాలతో ఇమిడి ఉంది అని ఒక తమిళ కవి రాసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఒక గ్రంథం తెలియజేస్తుంది. తిరువకాకం అనేటువంటి ఒక శైవ శ్లోకాల పుస్తకంలో ఈ మాట రాశారు. అయితే ఇతడి యొక్క జీవితం, ఈ విశేషాలన్నీ మనకు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయంటే తిరువిళయాడల్ పురాణం నుంచి వచ్చింది. తిరువిళయాడల్ అంటే శంకరుడి యొక్క లీలలు అని. ఇది మదురై ఆలయంతో మాణిక్యవాచర్కి సంబంధం ఉన్నటువంటి దైవిక సంఘటనలను మనకి తెలియజేస్తుంది ఈ గ్రంథం.
ఈ రచనలోని 4 అధ్యాయాలు అంటే 58 నుండి 61 వరకు మాణిక్యవాచకర్కి ఆయన యొక్క కథ చెప్పబడింది ఈ గ్రంథంలో. ఈ మహానుభావుడు ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేశాడు. అందులో ఉండేటటువంటి విశేషాలని క్షుణ్ణంగా గ్రహించాడు. శివుడి పట్ల ఉన్న భక్తికి, అలాగే జీవులపైన అతను చూపించిన దయకు ప్రఖ్యాతి వహించాడు మాణిక్యవాచకర్. ఇంత గొప్ప వ్యక్తిని గురించి పాండ్యరాజు విన్నాడు. పాండ్య భూపతి, పాండ్యులకి రాజధాని మధురై నగరం. అతన్ని పిలిచాడు. తన రాజ్యంలో తనకి ప్రధానమంత్రిగా ఉండమని నియామకం చేశాడు. అంతేకాదు, తెన్నవన్ బ్రాహ్మణారాయ, తెన్నవన్ బ్రహ్మరాయణ క్షమించాలి అనేటువంటి ఒక బిరుదు కూడా ప్రదానం చేశాడు పాండ్యరాజు. అంటే అర్థం ఏంటి? దక్షిణాది బ్రాహ్మణులలో ప్రధానమైన వ్యక్తి అని అర్థం అన్నమాట. అతను మంత్రిగా తన విధులను తెలివిగా, చిత్తశుద్ధితోటి నిర్వర్తించినప్పటికీ భౌతికమైనటువంటి ఆనందాల కోసం ఎటువంటి వెంపర్లాట లేదు ఆయనకి. ప్రధానమంత్రి పదవి అంటే అనేక భోగాలు ఎదురు చూస్తూ ఉంటాయి, సమకూరతాయి, కానీ వాటి పట్ల ఆసక్తి లేదు, కోరిక లేదు. అతని మనస్సు ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక విషయాల మీదకు మరలుతూ ఉండేది. అంటే జ్ఞాన సముపార్జనకి ఎప్పుడు వెంపర్లాడుతూ ఉండేవాడు. ఇటువంటి మహానుభావుడు జ్ఞానాన్ని సముపార్జించాలి అంటే సద్గురువు యొక్క దయ అవసరం అని నమ్ముతూ సద్గురువు గురించి ఆరా తీస్తూ ఉండేవాడు, ఆశ్రయించాలని. ఒకసారి పాండ్యరాజు కొన్ని మంచి గుర్రాలను కొని తన దగ్గరకు తీసుకురమ్మని ప్రధానమంత్రిగా ఉన్న ఈ మాణిక్యవాచకర్ని ఆదేశించి దానికి తగిన డబ్బిచ్చి పంపించాడు. అయితే మాణిక్యవాచకర్ మనస్సులో అప్పటికే తనకు కావలసినటువంటి ఒక సద్గురువును వెతుక్కోవాలి అనే ఉద్దేశం ఉన్నది. ఇది మంచి అవకాశంగా భావించాడు ఆయన. తన ప్రయాణానికి అవసరమైనటువంటి మొత్తం బంగారాన్ని తనతో తీసుకువెళ్ళాడు ఆ గుర్రాలు కొనటానికి. కానీ అతడి యొక్క మనస్సు మాత్రం సద్గురువు కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది, కోరుకుంటోంది. ఆ పని కోసం ముందుగా దారిలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించాడు. మహాత్ములు ఆ దేవాలయాల్లో దొరుకుతారేవరో అలా పర్యటిస్తూ తిరుపెరుందరై అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ మాణిక్యవాచకర్ మనస్సు బాగా పరిపక్వం చెందింది అని గ్రహించినటువంటి పరమేశ్వరుడు దీనికి 1 సంవత్సరం ముందు నుండి పాఠశాల ఉపాధ్యాయుడు రూపంలో ఆ గ్రామంలో దేవాలయానికి సమీపంలో ఒక వీధి అరుగు మీద కూర్చొని ఆ గ్రామంలో ఉండేటటువంటి పేద పిల్లలకి బోధన చేస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడే. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు 1 సంవత్సరంగా అక్కడ ఉన్నాడు అంటే ఈ మాణిక్యవాచకర్ యొక్క వైభవం ఏంటో అర్థం చేసుకోండి. ఆ ఉపాధ్యాయుడు రూపంలో ఉన్నటువంటి పరమశివుడు ప్రతిరోజు తన విద్యార్థుల ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు. రోజుకొక విద్యార్థి ఇంట్లో భోజనం. అంతేకాదు, వండినటువంటి ఆకుపచ్చ రంగు కూరగాయలు మాత్రమే తింటూ ఉన్నాడు. మాణిక్యవాచకర్ రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. చూసారా? ఒక మంచి విద్యార్థి కోసం సద్గురువు ఆ విధంగా ఎదురు చూస్తాడు, ఎప్పుడెప్పుడు వస్తాడా అని. అందుకనే వశిష్ఠుల వారు రాముడు ఎప్పుడెప్పుడు పుడతాడా పరమాత్ముడు అని
ఎన్నో తరాల నుంచి ఆ ఇక్ష్వాకు వంశానికి కులపురోహితుడిగా ఉన్నాడంటే ఆలోచించండి. మాణిక్యవాచకర్ వాస్తవానికి వచ్చే సమయానికి పరమేశ్వరుడు తన చుట్టూ అనేక సన్యాసులతోటి కలిసి ఉన్నాడు. ఒక సిద్ధ పురుష రూపం స్వీకరించి ఉన్నాడు. అంతేకాదు ఆ ఆలయంలో కురుందై అనేటువంటి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. మాణిక్యవాచకర్ ఆ సమయానికి ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలో మొట్టమొదట భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి ఆలయం చుట్టూ ప్రదక్షిణ ద్వారా తిరుగుతూ ఉన్నాడు. ముందుగా ప్రదక్షిణ చేసి ఆ తర్వాత గర్భాలయంలోకి వెళ్తాం దర్శనానికి, స్వామి దర్శనానికి. అయితే ఆ ప్రదక్షిణ మార్గంలోనే పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు సిద్ధపురుషుడు రూపంలో. ఆ సిద్ధపురుషుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు వెల్లువెత్తినాయి. అతని హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కింది. అప్రయత్నంగా అతడి చేతులు నమస్కారంతో శిరస్సు మీదకు వెళ్ళిపోయింది. వెంటనే ఆ సిద్ధపురుషుడి యొక్క పాదాల మీద పడిపోయాడు. అంటే అంత ఆకర్షణ చూపించాడు పరమాత్మ. కాసేపటికి తేరుకొని మాణిక్యవాచకర్ లేచాడు. వినయపూర్వకమైనటువంటి నన్ను వినయపూర్వకంగా తనని ఒక శిష్యుడిగా అంగీకరించమని ప్రార్థించాడు. వాస్తవానికి అటువంటి శిష్యుడి కోసమే, దయ చూపించటం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. కైలాసం నుంచి వచ్చాడు. వెంటనే అతడికి జ్ఞాన దృష్టితో ఉపదేశం ఇచ్చాడు. అంటే నిజమైన జ్ఞానానికి దీక్ష ఇచ్చాడు. ఆ పరమేశ్వరుడి యొక్క ఉపదేశం మాణిక్యవాచకర్ హృదయంలో లోతైనటువంటి మూలాలకి హత్తుకుంది వెళ్ళి. వర్ణించలేనటువంటి ఆనందాన్ని ఇచ్చింది, గొప్ప అనుభూతినిచ్చింది. ముకుళిత హస్తాలతోటి, ఆనందకరమైనటువంటి కన్నీళ్లతోటి ప్రదక్షిణ పురస్సరంగా గురువుగారి చుట్టూ తిరిగాడు. నమస్కారాలు అర్పించాడు. తన అధికారిక దుస్తులు, ఆభరణాలు అన్ని తీసేశాడు. వాటన్నిటినీ గురువు యొక్క పాదాల దగ్గర పెట్టాడు. కేవలం ఒక కౌపీనాన్ని మాత్రమే ధరించి గురువు దగ్గర నిలబడ్డాడు. కౌపీనము అంటే గోచిగుడ్డ. గురువును స్తోత్రం చేస్తూ పాడాలని భావించినటువంటి మాణిక్యవాచకర్ రత్నాల లాంటి కొన్ని భక్తి పాటలు పాడాడు. అక్కడ గురువు సమక్షంలో ఈశ్వరుడు పరమానంద భరితుడైనాడు. నాయనా, మాణిక్యవాచకర్ అని అన్నాడు. అంటే రత్నాల వంటి మాటలు కలిగిన వాడు అని అర్థం అన్నమాట. మాణిక్య వాచకర్. వాచకం అంటే పదం కదా, పేర్లు, అక్షరాలు, పదాలు. సిద్ధపురుషుడు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నాయనా నువ్వు ఇక్కడే ఉండు అని ఆదేశించాడు. ఆ తరువాత ఆ సిద్ధపురుషుడు అదృశ్యమైపోయినాడు. ఆదేశించి తనను ఆశీర్వదించినటువంటి వాడు ఈశ్వరుడు తప్ప మరెవరూ కాదు అని పూర్తిగా నమ్మాడు మాణిక్యవాచకర్. శివరాత్రి శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.